దీర్ఘాయుష్కి స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తూ సేంద్రియ సాగు విధానాలు వివరిస్తూ మనం చేసిన ఈ అద్భుత ప్రయాణం నేటికి విజయవంతంగా 3 సంవత్సరాల మైలురాయిని దాటింది. సేంద్రియ సస్యరక్షణ ద్రావణాలు భారత సనాతన సాంప్రదాయ వ్యవసాయ విధానాలలో సమ్మిళితమై ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి అవి రూపాంతరం చెందుతూ వచ్చాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వృక్ష సంబంధ పురుగు మందులు, దేశీయ ఆవు యొక్క పేడ మూత్రమును భారతీయ రైతులు ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. ఈ ద్రావణాలు, కషాయాల ఆవశ్యకతను గమనించి వివిధ ప్రాంతాలలో సేంద్రియ రైతులు వాడే వివిధ ద్రావణాలు, కషాయాలు అన్నింటినీ ఒక్క దగ్గరకు సేకరించి వాటిని దీర్ఘాయుష్ మీ ముందు ఉంచింది. వీటితో పాటుగా దేశీయ ఆవు పేడతో తయారైన వివిధ కళాకృతులు తయారు చేసి దీర్ఘాయుష్ బృందం మీ ముందు ఉంచింది. కామధేను కళాకృతులపై వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. మా సేంద్రియ కృషికి మా వెన్నంటి ఉండి మాకు సహకరించిన మా ప్రేక్షక దేవుళ్లకి దీర్ఘాయుష్ ధన్యవాదాలు తెలుపుతోంది. అదేవిధంగా ఇకపై మీతో కలిసి మీ పొలాలలో మీ గళం ప్రజలకు వినిపించటానికి, మీ సేంద్రియ పంటల సువాసనలు ప్రజల చెంతకు చేర్చటానికి దీర్ఘాయుష్ ఇకపై మీ పొలాల వైపు అడుగులు వేస్తోంది. మీతో కలిసి సేంద్రియ ప్రయాణం చేస్తుంది. రండి, కలిసి నడుద్దాం, భవ్య భారత నిర్మాణం చేద్దాం.